ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత మానవ జీవితాలను సులభతరం చేస్తోందని అందరూ అనుకుంటున్నారు. కానీ అదే ఏఐ ఇచ్చిన సలహా ఒక అమెరికన్ వ్యక్తిని ప్రాణాంతక పరిస్థితిలోకి నెట్టింది. చాట్‌జీపీటీ అనే ఏఐ చాట్‌బాట్ సూచించిన డైట్ సలహాను గుడ్డిగా నమ్మి ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ని ఉపయోగించిన ఓ వ్యక్తి బ్రోమైడ్ పాయిజనింగ్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సంఘటన ఏఐ సలహాపై అతి నమ్మకం వల్ల వచ్చే ప్రమాదాలను బహిర్గతం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఏఐ వల్ల బ్రోమైడ్ పాయిజనింగ్ జరిగిన మొదటి ఉదంతంగా వైద్య చరిత్రలో నమోదైందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వైద్యులు వెల్లడించారు. అమెరికాలో ఒక వ్యక్తి తన ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉప్పుకు సురక్షితమైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని చాట్‌జీపీటీని అడిగాడు. దీంతో చాట్‌జీపీటీ సోడియం బ్రోమైడ్ ని ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సూచించింది. కానీ దాని వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఎలాంటి హెచ్చరికను ఇవ్వలేదు. ఈ సలహాను నమ్మిన ఆ వ్యక్తి సోడియం బ్రోమైడ్ ను తన ఆహారంలో ఉపయోగించడం మొదలుపెట్టాడు. 3 నెలల పాటు నిరంతరం దీనిని తీసుకున్నాడు. 3 నెలల తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో వింత మార్పులు కనిపించాయి. అతను అనవసర భయాలకు లోనవ్వడం, ఆందోళనతో బాధపడడం మొదలైంది. తన పొరుగువారు తనపై విషప్రయోగం చేస్తున్నారని భ్రమపడి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించగా అతనిలో బ్రోమైడ్ పాయిజనింగ్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. అతను తీవ్రమైన దాహంతో ఉన్నప్పటికీ నీళ్లు తాగడానికి నిరాకరించడం, భ్రమలకు లోనవ్వడం, అసాధారణ ఆందోళన, మానసిక స్థితిలో అస్థిరత వంటి లక్షణాలను చూపించాడు. ఈ పరిస్థితి మరింత దిగజారడంతో అతను మతిస్థిమితం కోల్పోవడం మొదలైంది. వైద్యులు వెంటనే అతన్ని మానసిక చికిత్స కోసం ప్రత్యేక వార్డుకు తరలించారు. వైద్యులు అతనికి యాంటీసైకోటిక్ మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా చికిత్సను ప్రారంభించారు. 3 వారాల తీవ్ర చికిత్స తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. కోలుకున్న తర్వాత అతను వైద్యులకు తన అనుభవాన్ని వివరించాడు. చాట్‌జీపీటీ సలహా మేరకు సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించానని, దాని ప్రమాదాల గురించి తనకు ఏమీ తెలియదని చెప్పాడు. ఈ విషయం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఆసక్తికరంగా వైద్యులు అదే ప్రశ్నను మళ్లీ చాట్‌జీపీటీని అడిగినప్పుడు అది మరోసారి సోడియం బ్రోమైడ్ ని సూచించింది. కానీ దాని దుష్ప్రభావాలను గురించి ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. నిజానికి సోడియం బ్రోమైడ్ ఒక రసాయన సమ్మేళనం. దీనిని గతంలో 19-20వ శతాబ్దం ప్రారంభంలో ఆందోళన, నిద్రలేమి, మూర్ఛవ్యాధి చికిత్సకు ఉపయోగించేవారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాలతో దశాబ్దాల క్రితమే దీనిని వైద్య రంగంలో నిషేధించారు. ప్రస్తుతం సోడియం బ్రోమైడ్ ను పశు వైద్య రంగంలో కొన్ని మందుల కోసం, కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులలో మాత్రమే ఉపయోగిస్తారు. ఆహారంలో దీనిని వాడటం పూర్తిగా నిషేధం. కానీ చాట్‌జీపీటీ దాన్ని తీసుకోవాలని చెప్పడం గమనార్హం. అందుకే ఏఐ సాంకేతికత సాధారణ సమాచారం, శాస్త్రీయ విషయాల కోసమే ఉపయోగించుకోవాలని, వైద్య విషయంలో దానిపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యం కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను మాత్రమే సంప్రదించాలని సూచిస్తున్నారు.